రాష్ట్రాల్లో అమ్మవారికి సంబంధించినటువంటి విషయాలు చెప్పుకోవాలి అంటే సృష్టికి సంబంధించినటువంటి చాలా విషయాలు మనం చెప్పుకుంటూ రావాలి. అంటే సృష్టిలో ఉండేటువంటి సృష్టి ఎలా వచ్చింది, ఎలా దిగొచ్చింది అనేటువంటిది, సృష్టికి సంబంధించినటువంటి మూలమైనటువంటి తత్వం ఏమిటి అనేటువంటిది అది కనుక మనం తెలుసుకుంటే ఇప్పుడు మనకి శాస్త్రజ్ఞానం ప్రకారం, సాంకేతికమైనటువంటి విజ్ఞాన శాస్త్ర ప్రకారం, అంటే సైన్స్ ప్రకారం మనకి లభ్యమవుతున్నటువంటి సమాధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిపుష్టం చేస్తూ ఇంకా సులభంగా మనం అర్థం చేసుకోగలిగినటువంటి అనేకమైనటువంటి ప్రశ్నలకి సమాధానాలు మనకి లభిస్తాయి. అంటే మనకి కొన్ని ఆశ్చర్యం కలిగించేటువంటి సిద్ధాంతాలు లాంటివి మనకి ఈ ఆధ్యాత్మికమైనటువంటి శాస్త్రంలో ఉంటాయి. అంటే ఆశ్చర్యం అని కాదు, విజ్ఞాన శాస్త్రంలో కూడా మనం అటువైపు పెడుతున్నాం. ఉదాహరణకి సృష్టిలో శక్తి అనేటువంటిది ఉంటుంది. దాన్ని మనం నశింపజేయలేము, కొత్తగా సృష్టింపజేయలేము. ఒక రూపం నుంచి ఇంకొక రూపంలోకి మార్చగలమంతే అనేటువంటిది సైన్స్ కూడా ఒప్పుకునేటువంటి వస్తుంది. అంటే ఏదైనా సరే మనం చూస్తున్నటువంటిది ఏదైనా సరే దాన్ని మనం కొంత శక్తి అని మనం అనుకుంటే ఆ రూపం నుంచి ఇంకొక రూపంలోకి మారుస్తున్నామంటే ఇప్పుడు మనకి విద్యుత్ శక్తి ఉంది. విద్యుత్ అనేటువంటిది ఎక్కడి నుంచి వస్తుంది? జలం అనేటువంటి దాంట్లో నుంచి మనం హైడ్రో ఎలక్ట్రిసిటీ ద్వారా జలంలోంచి మనం విద్యుత్ శక్తిని పుట్టిస్తున్నాం. లేదు ఈ థర్మల్గా ఈ బొగ్గు మొదలైనటువంటి వాటిని ఉపయోగించి పుట్టిస్తాం. లేదు చిన్న చిన్నటువంటి వాటిల్లో వేటిల్లోనా సరే ఈ జనరేటర్స్ మొదలైనటువంటి వాటిలో కొంత మెకానికల్గా ఉండేటువంటిది, లేదా ఏదైనా ఒక ఇంధనం ఇటువంటిది వేసి దాన్ని నడిపించి ఆ టర్బైన్ నుంచి వాటి నుంచి మేము ఏదైనా కొంత ఈ జనరేటర్స్ విద్యుత్తుని పుట్టిస్తాం. ఇక్కడ జరుగుతున్నటువంటిది ఏమిటి? మనం ఉపయోగిస్తున్నటువంటి ఒక రూపంలోంచి ఇంకొక రూపంలోకి ఆ శక్తి అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని మనం మార్చుకుంటున్నాం. మనకి ఏదైతే అనువుగా ఉండేటువంటి రూపం ఉందో దాంట్లో మనం మార్చుకుంటున్నాం. అలాగే ఇప్పుడు మనకు విద్యుత్ అనేటువంటి ప్రసరింపజేసి ఒక లైట్ని వెలిగిస్తున్నామంటే, ఒక దీపాన్ని వెలిగిస్తున్నామంటే ఈ విద్యుత్ అనేటువంటి ఒక రూపాన్ని ఒక రకంగా చెప్పాలంటే వెలుగు అనేటువంటి రూపంలో మనం మార్చుకుంటాం. మనకు అది అవసరం కాబట్టి ఆ రకంగా సృష్టిలో ఉండేటువంటి శక్తి అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని ఒక రూపం నుంచి ఇంకొక రూపంలోకి మార్చడం అనేటువంటిది ఉంటుంది. తప్పిస్తే కొత్తగా మనం సృష్టించగలిగేటువంటిది ఏమి ఉన్నటువంటిది అలాగే ఉంటుంది. కానీ అటు ఇటుగా మనం మార్చుకుంటాం. అంటే పిల్లలు ఈ బ్లాక్స్ తోటి ఆటలాడుకుంటుంటారు. ఆ బ్లాక్స్ ఫిక్స్డ్గా అన్నీ ఉంటాయి. వాటితో మనం రకరకాలుగా ఒక ఇల్లు ఆకారం పెట్టుకోవచ్చు, లేకపోతే ఒక రైలు ఆకారం పెట్టుకోవచ్చు, అలాగే ఏవైనా సరే మనం పెట్టుకోవచ్చు. ఆకారాలు మనం మారుస్తాము తప్పిస్తే ఉన్నటువంటి వస్తు సముదాయం ఏదైతే ఉందో దాన్ని మార్చాం. ఇక్కడ వస్తు సముదాయం వల్ల మనం శక్తి ఏం చెప్తాం. ఈ సామగ్రి అనేటువంటిది అది దాన్ని మనం అమ్మవారి కింద ఆ శక్తిని స్వరూపి ఆవిడ యొక్క అనేకమైనటువంటి రూపాల కింద మనం సృష్టిలో ఉండేటువంటి మనం దర్శించేటువంటి మిగిలినటువంటి శక్తులు కానీ ఏవైనా సరే ఆవిడ యొక్క రూపాలు. ఒక విచిత్రమైనటువంటిది ఏమిటంటే, అంటే మనం ఎలాగా ఆలోచిస్తే మాస్టర్ గారు చెప్పినటువంటి మనం శబ్దాన్ని వింటున్నాం, అది మనకు శబ్దం అనేటువంటి రూపంలో దాని చెవులతోటి మనం వింటాం, కంటితోటి మనం వెలుగు చూస్తాం. కంటితోటి మనం చూసేటువంటి వెలుగు, చెవితోటి మనం వినేటువంటి శబ్దము రెండు కూడా ఒకటే. అంటే మనకి వినడానికి ఆశ్చర్యంగా ఉంటుంది. వింటున్నటువంటి శబ్దము, చూస్తున్నటువంటి వెలుగు రెండు ఒకటేలా ఉంటాయి. ఇది కుదరదు కదా అని చెప్పి, కానీ వాటి లోపల ఉండేటువంటి తత్వంలో కనుక మనం పెడితే ఒకే శక్తి యొక్క భిన్నమైనటువంటి రూపాలు. మాస్టర్ గారు పాము ఇది తీసుకొచ్చారు. పాములకి చెవులు లేవు, మనకి మామూలుగా అంటే లేవు అంటే మనకి ఎక్స్టర్నల్గా ఉండేటువంటి బాహ్యమైనటువంటి చెవులు. కానీ అది భూమి మీద పాకుతున్నప్పుడు వచ్చేటువంటి ప్రకంపనాల్ని అది వినగలదు, గ్రహిస్తుంది. కొన్ని చిన్న చిన్న శబ్దాలను కూడా చుట్టూ ఉండేటువంటి వాటిని కూడా గ్రహిస్తుంది.
అంటే బాహ్యంగా వాటికి దానికి చెవులు లేవు కాబట్టి మనం దాన్ని అది శబ్దం అనేటువంటిది ఎలా తెలుసుకోమని మనకి తెలియదు కాబట్టి దానికి చెవులు లేవు మనం. అలాగే దాని యొక్క చూపు, కంటితో అది చూడగలిగేటువంటి చూపు కూడా ఒక రకంగా పరిమితమైనటువంటిది. అది శబ్దము, దానికి ఉండేటువంటి ఆ రూపము ఏదైతే ఉందో చూసేటువంటిదో ఆ రెండింటినీ కలిపి అది చూస్తుంది. తర్వాత దాని నాలుగుతో అది ఏం చేస్తూ ఉంటుందంటే చుట్టూ ఉండేటువంటి వాతావరణంలో ఉండేటువంటి ఆ ఉష్ణాన్ని, వేడిని, రేడియేషన్ ఏదైతే ఉందో దాన్ని గ్రహిస్తుంది. దాన్ని బట్టి అది అనలైజ్ చేసుకుంటుంది విషయాలు. అంటే వీటన్నిటికీ సుమారుగా మనకి లోపల వివిధమైనటువంటి అవయవ నిర్మాణం దానికి ఉంది అని మనం అనుకుంటున్నప్పటికీ కూడా ఒకే ఒక జాతి పాములు అయితే ప్రత్యేకంగా చెప్పారు. దేనితోటైతే ఏ కన్నులతోటైతే అది చూస్తుందో, అంటే ఏ రంధ్రములు అయితే చూడడానికి దానికి పనికొస్తున్నాయో అదే రంధ్రములు దానికి వినడానికి కూడా పనికొస్తాయి. కళ్ళు అంటే మనం కళ్ళుగా అనుకున్నప్పుడు చూస్తోంది, చెవులుగా అనుకున్నప్పుడు దాంట్లో ప్రత్యేకంగా ఒక జాతి సత్వంలో అయితే అలాగే ఉంటుంది. అంటే కళ్ళు చెవులు రెండు ఒకటైనటువంటి రూపం ఉంటుంది. అంటే అటువంటి జాతి ఉంటుంది. అంటే ఏదైతే మనం శబ్దంగా మనం విడదీస్తామో, దేన్నైతే మనం రూపంగా విడదీస్తామో వెలుగుగా, ఈ రెండు కలిసినటువంటి ఒక స్థితి ఉంటుంది. దాంట్లోకి మనకుండేటువంటి ఒక అవయవం ఏదైతే ఉంటుందో దాన్ని గ్రహించగలిగేటువంటి శక్తి దాంట్లో ఉండేటువంటి వెలుగుని మాత్రం గ్రహిస్తుంది. ఇంకొక అవయవం ఏం చేస్తుంది, దాంట్లో ఉండేటువంటి శబ్దాన్ని మాత్రం గ్రహిస్తుంది. అందువల్ల మనం ఏం చేస్తున్నాం, ఆ గ్రహిస్తున్నటువంటిది రెండుగా మనం భావిస్తాం. చెవులేమో శబ్దాన్ని గ్రహిస్తున్నాయి కాబట్టి, కళ్ళు వెలుగుని గ్రహిస్తున్నాయి కాబట్టి అది వేరు ఇది వేరు అని మనం అనుకుంటున్నాం. కానీ రెండింటినీ కూడా కలిపి గ్రహించగలిగేటువంటిది కనుక అనుకుంటే ఆ రెండు ఒకటిగానే మనం చూస్తాం. అలాంటి దర్శనం పొందగలిగినటువంటి స్థితిలో మనం ఉన్నప్పుడు దానిని నాగలోకం మాస్టర్ గారు. అంటే ఆ స్థితిలో నాగలోకంలో ఉండేటువంటి శక్తులు ఎవరైతే ఉంటారో, జీవులు ఎవరైతే ఉంటారో, ప్రజ్ఞలు ఎవరైతే ఉంటారో, అంటే వాళ్ళ యొక్క ప్రజ్ఞ ఎలా ఉంటుందంటే శబ్దాన్ని, రూపాన్ని కూడా కలిపి స్వీకరించగలిగినటువంటి స్థితిలో వాళ్ళు ఉంటారు. వాళ్ళకి రెండుకి వేరువేరుగా ఉండేటువంటి అవయవ నిర్మాణం వల్ల అంటే శబ్దము రూపము కలిసిపోయినటువంటి స్థితి ఆ రూపంలో ఉండేటువంటి. ఎందుకని మామూలుగా కనుక కూడా మనకి సృష్టి అనేటువంటిది ఎలా వచ్చింది అని చెప్పి అన్నప్పుడు వరుస క్రమం చెప్పినప్పుడు మనకి ఏం చెప్తారు, మొట్టమొదటి ఆకాశం అని శూన్యం మనం ఏదనుకుంటామో దాన్ని యాక్చువల్గా శూన్యం కాదు, దాన్ని సైన్స్ అయితే ఈథర్ అని చెప్తున్నాం. స్పేస్ మనకి ఆకాశం ఏదైతే ఉందో ఆకాశం. ఆకాశాత్ వాయువు, ఆకాశంలో ఉండేటువంటి ఒక కదలిక వాయువుగా మనకి మనం దాన్ని దర్శిస్తాం. అది గాలిగా మారుతుంది. అంటే ఆకాశం యొక్క ఇంకొక స్థితి వాయువు అని మనం అనుకోవాలి, చెప్పాలి. అంటే ఉదాహరణకి ఎలాగైతే మంచుగడ్డ యొక్క మరొక స్థితి నీరు, మంచుగడ్డ యొక్క మరొక స్థితి నీటి. అది ఈ మూడు ఒకటే. ఘనీభవిస్తే దాన్ని మంచుగడ్డ అంటున్నాం, ద్రవీభవించినప్పుడు దాన్ని నీరు అంటున్నాం. అది వాయువులాగా బాష్పీకృతమైతే దాన్ని వాయువు అంటున్నాం. అది మూడు ఒకటే, ఒకదాని యొక్క మూడు భిన్నమైనటువంటి రూపాలు. అలాగే ఆకాశం యొక్క ఒక భిన్నమైనటువంటి రూపం వాయువు. గీతలో కూడా మనకి తర్వాత అది చెప్పడం, ఈ రాజవిద్య యోగంలో, ఈ విజ్ఞాన యోగంలో దానికి అదే విషయాన్ని చెప్పడం. అంటే ఆకాశము వేరు, వాయువు వేరు కాదు. గాలి ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడో ఒకటి నుంచి రావాలి కదా. మన వాళ్ళు చెప్పిన ఆకాశంలో చూస్తాం. అంటే ఆకాశం అనేటువంటి నేపథ్యం మీద గాలి వస్తుంది. మనం సినిమా చూడడానికి వెళ్తాం. సినిమా ఎక్కడుంది, తెర అనేటువంటిది లేకపోతే మనం సినిమా చూడలేం. సినిమా చూసినప్పుడు మనకి తెర ఉంది. మనం సినిమా చూస్తాం కానీ తెర చూడం. అది